వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్విఖ్యాతలతాక్రామిత రోదోంతరాళ కమనీయ మహాజీమూత తులితదేహ శ్యామల రుచిజాల రామచంద్ర నృపాల. మనం శ్రీమద్భాగవతం సప్తమ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రను చదువుకుంటున్నాం. ఇవాళ ప్రసంగం 5వ ప్రసంగం. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా. మే నెలలో ఇలాంటి వాతావరణం అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉందని. అలాగే భాగవతం ఒక 50 నిమిషాల పాటు ఇలా వినటానికి చాలామందికి ఇప్పుడు సమయం లేదు. అలా సమయం ఉన్నా మీరు ఆన్లైన్లో చూస్తున్నటువంటి భక్తులు అందరూ ఆ విధంగా ధన్యులు. ప్లాటో ఒక మాట అంటాడు, ఎ బిజీ లైఫ్ ఈజ్ అ బ్యారన్ లైఫ్. తీరుబడి లేని జీవితం అంటే అది ఒట్టిపోయిన జీవితం. ఏదైనా చేయొచ్చు జీవితంలో. భగవంతుడికి నా దగ్గర సమయం లేదంటే నాకు నేను సమయం ఇవ్వలేకపోతున్నానని చెప్పడం అవుతుంది. అంటే రామకృష్ణ పరమహంసుల వారు చెప్పినట్లు మానవ జీవిత లక్ష్యం భగవంతుని చేరుకోవడం. కొద్దిగా మనం సమయం లేక కాదు, అనవసరమైనటువంటి విషయాల మీద మన మనసు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాలం వృథా అవుతూనే ఉంటుంది. మన ఆయుర్దాయం అలా కరిగిపోతూ ఉంటుంది. చివరికి వెనక్కి చూసుకుంటే మనకి కొంత నిర్వేదం, ఖేదం కలుగుతుంది. జీవిత చరమాంకానికి వచ్చిన తర్వాత అయ్యో చాలా సమయం వృథా చేశాను, సాధనకి తపస్సుకి వాడాల్సినటువంటి సమయాన్ని కూడా ఇతర విషయాలకి, పనికిరాని విషయాలకి ఉపయోగించానని మనం చింతించాల్సినటువంటి పరిస్థితి చాలామందికి కలుగుతుంది ఈ రోజుల్లో. మనకి కాస్త భగవంతుడు అనుగ్రహం ఉంది కాబట్టి ఈ భాగవతం, భగవంతుడి యొక్క కథా భాగవతం అంటే ఆయనకి సంబంధించిన కథలు, ఆయన భక్తుల కథలు, వాటిని కాస్త చర్చించుకోగలుగుతున్నాం. గత ప్రసంగంలో మనం చండామార్కులు ప్రహ్లాదుడిని నీతి కోవిదుడిని చేస్తానని హిరణ్యకశిపుడికి ప్రతిజ్ఞ చేసి మాటిచ్చి వెళ్ళి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. అప్పుడు వాళ్ళు తనయుడు గాడు శాత్రవుడు దానవ భర్తకు వీడు దైత్య చందనవనమందు కంటకయుత క్షితిజాతము భంగి పుట్టినాడు. అనవరతము రాక్షస కులాంతకు ప్రస్తుతి చేయిచుండు. దండనమురగాని శిక్షలకు డాయడు పట్టుడు కొట్టుడు దతిన్. రాక్షస కులంలో పుట్టి రాక్షస కుల విరోధి అయినటువంటి విష్ణు కథల మీద ఆసక్తి, సదా విష్ణు నామస్మరణం, హరినామస్మరణమే చేస్తూ ఉంటాడు. ఈ దానవ భర్తకి హిరణ్యకశిపుడికి ఈయన మిత్రుడు కాదు, శాత్రవుడు, శత్రువుడు. దైత్య చందనవనమందు కంటక ఇత క్షితిజాతము భంగి పుట్టినాడంట. ఈ చందనవనంలో, ఈ దైత్య కులం అనేటువంటి చందనవనంలో మధ్యలో ఒక ముళ్ళ చెట్టు పుట్టింది. ఆ ముళ్ళ చెట్టు ఈ ప్రహ్లాదు. మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం, గంజాయి వనంలో తులసి మొక్క అని. ఇది నిజానికి గంజాయి వనంలో తులసి మొక్క ప్రహ్లాదుడు. మిగతా రాక్షసులందరూ గంజాయి మొక్కలకు సమానం. కానీ వాళ్ళేమనుకుంటున్నారు,
తులసి వనంలో గంజాయి మొక్క అనుకుంటున్నా ప్రహ్లాదుడు, కానీ నిజానికి గంజాయి వనంలో ఈయన తులసి మొక్క. సో ఆ విధంగా వాళ్ళు భావించి చండామార్కులు హిరణ్యకశిపుడి యొక్క కోపాన్ని చూసి, మీరు నాకు ఇచ్చిన మాట ఏంటి, నీతి కోవిదుడిని చేస్తాను, ధర్మగ్రంథాలన్నీ నా బిడ్డకి చెప్తానని చెప్పి నాకు విరోధి అయినటువంటి విష్ణు కథలు చెప్పారు అని హిరణ్యకశిపుడు కోపంగా ఉంటే చండామార్కులు, ఇంకొక అవకాశం ఇవ్వండి, మాకు తప్పు జరిగింది ఎక్కడో, ఈసారి మళ్ళీ మేము నీతి పారగుణ్ణి చేస్తాం, మా శాయశక్తుల ప్రయత్నిస్తాం, మా నైపుణ్యం చూపిస్తాం, వినండి, మా మీద కోపగించుకోకండి, మళ్ళీ ధర్మశాస్త్రం అర్థశాస్త్రం అన్నీ చెప్పి విద్యాపారగతుడిని చేసి మీ దగ్గరికి తీసుకువస్తాం, ఇంకొక అవకాశం ఇవ్వండి హిరణ్యకశిపుడిని వేడుకుంటారు. సామాన్యంగా ఉపాయాలు 4 రకాలు ఉంటాయి. ఇప్పుడు బుజ్జగించి సామాన్య మాత్రమే వాడాము ఆయన మీద, మంచి మాటలతో చెప్పడానికి ప్రయత్నం చేసాం, విను నాయన, చదువు నాయన అని. అది పనిచేసినట్లు అనిపించట్లేదు. ఇప్పుడు సామదాన భేద దండ, మిగతా 3 ఉన్నాయి కదా. దానం అంటే ఏమైనా వస్తువునిచ్చి వ్యక్తిని వశపరచుకోవడం, మనం చెప్పింది చేయమంటాం. లేకపోతే దండం, శిక్షించి మన వైపుకి తీసుకురావటం, మనం చెప్పినది వినేటట్లు చేసుకోవడం. లేకపోతే భేదం, కలహాలు సృష్టించడం. మొదటిది మాత్రమే వాడాం ఇప్పటి వరకు. సామాన్ని ప్రయోగించాం, మంచి మాటలతో నీతి పారగతుడు అవుతాడు అని అనుకున్నాం, కానీ కాలేదు, చేయలేకపోయాం. మిగతా 3ని ఉపయోగించి ప్రయత్నం చేస్తాం అని చెప్పి మళ్ళీ తీసుకువెళ్ళి అన్నీ చెప్తారు. మళ్ళీ అయిపోయింది, విద్యను నేర్పారు. ముందు తల్లి దగ్గరికి తీసుకొస్తారు, ఈ ప్రహ్లాదుడి తల్లి లీలావతి దగ్గరికి. ఆమె కొడుకుని చక్కగా అలంకరించి, నాయన వెళ్ళు, మీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగితే ఏమడిగితే అది చెప్పు అని చెప్పి బాలుడిని చక్కగా అలంకరించి హిరణ్యకశిపుడి దగ్గరికి పంపుతుంది. చండామార్కులు కూడా వెళ్తారు. ఆ గురువులు మళ్ళీ ఒకసారి ప్రహ్లాదుడికి సూచన చేస్తారు, పొరపాటున కూడా విష్ణువు, శ్రీహరి, మాధవుడు ఈ పేర్లు రాకుండా నువ్వు చెప్పే సమాధానంలో అవి పొరపాటున కూడా రానివ్వకు, అవి వచ్చాయంటే ఇంకా మా ఉద్యోగాలు పోతాయి, మమ్మల్ని మీ నాన్నగారు డిస్మిస్ చేసేస్తారు నాయన అని బతిమాలుకున్నారు. ఈసారి చాలా కష్టపడి చెప్పారు విద్యాబుద్ధులు, మళ్ళీ వాళ్ళకు వచ్చిందంతా చెప్పారు. అదంతా కూడా ప్రతిఘటించకుండా విన్నాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు అంటే భగవంతుని చేరుకున్నటువంటి వ్యక్తి, నిరంతరం భగవంతుని అనుభవిస్తున్న వ్యక్తి. వాళ్ళని కూడా జాలితో కరుణతో చూస్తున్నాడు. వాళ్ళతో ఎప్పుడు వాగ్వివాదానికి దిగలేదు. ఇది కాదు జ్ఞానం, ఇది సమగ్ర జ్ఞానం కాదు మీరు చెప్పేది. నిజమైనటువంటి జ్ఞానం భగవంతుడిగా భక్తుడిగా ఉండటమే, భగవంతుని శరణవేరటమే, నిరంతరం భగవంతుడిని స్మరించటమే, విష్ణువుని స్మరించటమే అని వాళ్ళతో ఎక్కడ వాగ్వివాదానికి దిగలేదు. వాళ్ళు చెప్పిన దానికి అంతా కూడా తల ఊపాడు. ప్రహ్లాదుడి యొక్క పరిస్థితి ఎలా ఉంది, మానసిక స్థితి ఎలా ఉంది, ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఆయన ఉన్నాడు అన్నదానికి పోతన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యంలో ఆయన చెప్తారు. ఆ పద్యం ఒకసారి ఆలకిద్దాం. ఎవరిని, ఆ ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు ముందుకు తీసుకువెళ్ళేటప్పుడు, అడుగడుగునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని, అంభోజగద్భాదులభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాని, మాతృగర్భము జొచ్చిమన్నది మొదలుగా చిత్తమచ్యుతు మీద చేర్చువాని, అంకించుతనలో నాఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చెలగువాని, వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణముల కాటపట్టైన వాని, శిష్యు బుధలోక సంభావ్యుజీరి గురుడు ముందరికి ద్రొబ్బి తండ్రికి మృక్కుమనుచు. ఆ ప్రహ్లాదుడి యొక్క ఆధ్యాత్మిక స్థితిని ఎంత గంభీరంగా పోతన గారు వర్ణించారంటే, అడుగడుగునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని. దేహ స్పృహ లేదు ప్రహ్లాదుడికి.
అడుగడుగునకు మాధవాన చింతన, ప్రతి క్షణము కూడా ఆ భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉండటం వలన ఆయన మనస్సు దేహాలకు అతీతంగా వెళ్ళి ఆ పరమానంద చైతన్యంలో పరమానందంలో ఊలలాడుతున్నాడు. రామకృష్ణ పరమహంసుల వారు ఆ సమాధి స్థితికి వెళుతున్నప్పుడు పరమానందంలో ఊలలాడుతూ ఉండేవారు. ఆయన పరమానందం ఏమిటో, ఆయన స్థితి ఏంటో మిగతా వాళ్ళకి ఎవరికి అర్థమయ్యేది కాదు. మనం చదువుకున్నాం, ఆయన మేనల్లుడు హృదయరామ్ ఎప్పుడూ ఆయన ప్రక్కన ఉండేవాడు. ఎందుకంటే ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి దేహస్పృహ ఉండేది కాబట్టి ఒక్కోసారి కింద పడిపోతూ ఉండేవారు, ఒక్కోసారి తన శరీరం మీద ఉన్నటువంటి వస్త్రం అంతా కూడా అది ఊడిపోతూ ఉండేది. ఆయనకి దేహస్పృహ ఉండేది కాదు కాబట్టి అప్పుడు మళ్ళీ ఆ హృదయరామ్ తన ధోతి ఆ పంచె మళ్ళీ కడుతూ ఉండేవాడు, ఆయన పట్టుకొని నిలుపుతూ ఉండేవాడు. అలాంటి పరిస్థితి ప్రహ్లాదుడు ఎలాంటి పరిస్థితితో రామకృష్ణ పరమహంసుల వారు అలా ఉండేవారు. ఆ హృదయరామ్ ఏంటి ఈయన ఎక్కడికి వెళ్తూ ఉంటాడు, ఎప్పుడు ఏదో శరీరము మనస్సు తనది కానట్టు ఏదో వేరే ప్రపంచంలో విహరిస్తున్నట్టు ఉంటాడు అని చెప్పి, ఆ స్థితి నాకు కూడా కలిగించండి మామగారు అని చెప్పి అడుగుతాడు రామకృష్ణ పరమహంస వారిని. ఒకసారి 2 సార్లు కాదు, చాలాసార్లు వేధిస్తూ ఉంటే రామకృష్ణ పరమహంసల వారు, నీకు తర్వాత నాయన నువ్వు సాధన చేయటం వల్ల అది తర్వాత నీకు అవుతుంది, కలుగుతుంది, అప్పటి వరకు నువ్వు ఒకవేళ ముందు ఇచ్చినా దాన్ని జీర్ణించుకోలేవు అన్నా కూడా వినకపోయేసరికి ఒకరోజు అలా స్పృశిస్తారు, సరే అదేంటో నువ్వు కూడా అనుభవించావు. కానీ ఆ హృదయరామ్ దాన్ని జీర్ణించుకోలేకపోతాడు. అందుకనే తపస్సు చేసి సాధన చేసి వైరాగ్యాన్ని పెంపొందించుకొని మనము మానసికంగా సంసిద్ధులు అవ్వకపోతే ఆ పరమోత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని మనం జీర్ణించుకోలేము. సో ఆయన అంతా ఒకే భగవంతుడిలాగా, అంతా ఒకే పరబ్రహ్మం, ఒకే చైతన్యం కనపడుతుంది. మానసికంగా సంసిద్ధుడు కాలేకపోయాడు కాబట్టి ఆ ఆనందాన్ని ఓలలాడుతూ మళ్ళీ వెంటనే అందరికీ చెప్పడం మొదలు పెడతారు, వచ్చేయండి అందరూ, మీరు పరమానందం ఇక్కడే ఉంది అని తట్టుకోలేకపోతాడు, హర్షిస్తూ ఉంటాడు. ఆయన ప్రతి నిమిషము ఆ ఆనందంలో ఓలలాడుతూ ఎప్పుడు కూడా ఒక మాట, నేను రామకృష్ణులు నీకు అలా కొంచెం అందులో ఒక లేశమాత్రపు ఆనందాన్ని నేను చూపిస్తే నువ్వు దాన్ని నిగ్రహించుకోలేకుండా అందరిని పిలిచి నువ్వు గోలగోల చేస్తున్నావు. అది ఆ స్థితి అన్నటువంటిది, దాన్ని మనం జీర్ణించుకోవాలంటే దానికి సంబంధించిన వైరాగ్యాన్ని మనం మెల్లగా పెంపొందించుకుంటూ ఉండాలి. భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, ఆయన జాగృతం అవడానికి ఎంతో సమయం పట్టదు. కానీ మనం మానసికంగా సంసిద్ధులమై ఉన్నామా ఆయన్ని, అంటే ఆ స్థితిని జీర్ణించుకోవటం అనేది మనం ఆలోచించాలి. సో ఇలా ప్రహ్లాదుడు కూడా అడుగడుగునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని అంభోజ గద్భాదు లభ్య సింపగలేని హరిభక్తి పుంభావమైన వాని, ఆయనకి కలిగినటువంటి వచ్చినటువంటి సంప్రాప్తమైనటువంటి హరిభక్తి బ్రహ్మదేవుడికి కూడా సాధ్యపడలేదు. బ్రహ్మదేవుడిది కూడా ఆ స్థితి కాదు, అలాంటి స్థితిని చేరుకున్నటువంటి వాడు. మాతృగర్భము జొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్యుత మీద చేర్చువాని, ఆయనకి భగవంతుడి యొక్క మీద భక్తి, మనస్సు భగవంతుడి మీదకి వెళ్ళటం ఎప్పటి నుంచి ఉంది అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారద మహర్షి ద్వారా భగవంతుడి యొక్క కథలు, భాగవత కథలు విన్నాడు కాబట్టి ఆయనకి అప్పటి నుంచి మనస్సు విష్ణు భగవాను మీద ఉంది. మాతృగర్భము జొచ్చిమన్నది అంకించు తనలోను అఖిల ప్రపంచము శ్రీ విష్ణుమయమని చెలగవాని, ప్రపంచం మొత్తం కూడా భగవంతుడి యొక్క మయంగా చూస్తున్నాడు. ఆయనకి భగవంతుడు అణువణువులో కనపడుతున్నాడు. ఈశావాస్య ఉపనిషత్తులో ఉంది, ఈశావాస్యమిదం సర్వం యత్కించి జగత్యాం జగత్ అంటే ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా ఉపనిషత్తు అంటుంది భగవంతుడితో కప్పివేయాలి మీరు. ఈ భేద దృష్టి అనేటువంటిది అజ్ఞానంతో కలిగింది. నేను నువ్వు నేను అనేటువంటిది ఉన్నదంతా ఒకే చైతన్యం యొక్క అభివ్యక్తీకరణ, ఒకే పరబ్రహ్మం యొక్క రూపాలు, అన్ని శరీరాలు కూడా అని ఆ ఉపనిషత్తు వాక్యానికి ఇక్కడ సజీవ మనకి ఉదాహరణగా ప్రహ్లాదుడు నిలుస్తాడు. అంకించు తనలోను అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చెలగువాని, వినయంతో కూడుకున్నటువంటి వాడు, కారుణ్య బుద్ధి వివేకం, కారుణ్యము పరిపక్వత చెందినటువంటి బుద్ధి వివేకము అన్ని సులక్షణాలకు రాసి ప్రహ్లాదును మనం చదువుకున్నాం. సద్గుణాల రాసి, సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురాజ తనయునందు నిలిచి పాసి జనవు విష్ణుభాయన విదంబున నెమ్మిదగిలియుండు నిర్మలాత్మ అని మనం ఒక పద్యం చదువుకుంటాం. సద్గుణాల ఒక పుట్ట, సద్గుణాల రాసి ఆ ప్రహ్లాదుడు. ఇన్ని సద్గుణాలు ఉన్నటువంటి ఆ ప్రహ్లాదుడిని తమ శిష్యుణ్ణి చండామార్కుడు బుధలోక సంభావ్యు, బుధలోకం అంటే పండితులు కూడా గౌరవించేటువంటి ఆ బాలభక్తుడిని ముందుకు తోశారు. తండ్రి ముందుకి తోసి మీ తండ్రికి నమస్కరించు అని చెప్పారు ఈ చండామార్కుడు.
చేసి అప్పుడు హిరణ్యకశిపుడు ఈసారి నీతిపారకుడు అయ్యాడు. మళ్ళొకసారి ఏమి నేర్చుకున్నాడో తన కొడుకు పరిశీలిద్దామని చెప్పి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. నాయన, ఏమి నేర్చుకున్నావు నువ్వు? నీకు నచ్చిన గ్రంథంలోంచి నీకు గురువులు ఏదైతే బోధించారో అందులోంచి ఒక పద్యం చెప్పి దాని తాత్పర్యాన్ని నాకు వివరించు. నీ తోటి విద్యార్థులందరూ నీతి శాస్త్రము గురువులు చెప్పింది చక్కగా చదువుకుంటూ వాళ్ళు చక్కగా అప్పచెప్తున్నారు. నువ్వు అప్పచెప్పలేకపోతున్నావు కాబట్టి నిన్ను చులకనగా చూస్తున్నారు. తోటి విద్యార్థులతో కన్నా నువ్వు వెనకబడిపోతున్నావు అని నేను తెలుసుకున్నాను. అది నాకు చాలా బాధను కలుగజేస్తుంది. నీవేమి నేర్చుకున్నావో నీకు నచ్చినటువంటి గ్రంథం నుంచి ఒక్క పద్యాన్ని చెప్పి దాని తాత్పర్యం కూడా నాకు వివరించు అని అంటే, అప్పుడు ప్రహ్లాదుడు, చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే, చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. మళ్ళీ చెప్పేశాడు, చాలా చెప్పారు నా గురువులు, చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు. చాలా చదువుకున్న నాన్నగారు, చదువులలో మర్మమెల్ల చదివితి, విద్య యొక్క సారమంతా గ్రహించాను. విద్యాసారం సా విద్య యా విముక్తయే. దేన్ని విద్య అంటామంటే ఏదైతే మన ముక్తి వైపుకి తీసుకువెళ్తుందో, భగవంతుడి వైపుకి తీసుకువెళ్తుందో, ఈ సంసార చక్రం నుంచి బయటపడవేస్తుందో, జన్మ మృత్యు అనేటువంటి అది దాన్ని విద్య అనాలి. సో ఆ విద్య అంటే విద్య యొక్క సారం, విద్య యొక్క మూలగోష్ఠిని అంతా తెలుసుకున్నాను అని చెప్తాడు. అని తెలుసుకొని చెప్పి మొదలు పెడతాడు. దాని సారం ఏంటి నేను నేర్చుకుందని. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మన్ హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచుదలతున్ సత్యంబు దైత్యోత్తమా. తను హృత్ భాషలో, తను అంటే శరీరం, హృత్ అంటే హృదయం. తను హృత్ భాషల మనస్సు, హృదయము, భాష అంటే వాక్కు ద్వారా. తను హృత్ భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందన అర్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనలు చింతనమును ఈ 9 నవవిధ భక్తి మార్గాలు అంటారు. భగవంతుని భక్తి చేయడానికి 9 మార్గాలు ఉన్నాయి. దీనికి తెలుగు అనువాదం సంస్కృతంలో కూడా ఈ శ్లోకం ఉంది. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. భగవంతుడిని మనం 9 రకాలుగా ఉపాసించవచ్చు. ఈ నవవిధ భక్తి మార్గాల ద్వారా శ్రీహరిని ఉపాసించటమే అన్ని చదువుల సారం అని నేను గ్రహించానంటాడు. ఆ 9 మార్గాలు ఏంటి? శ్రవణం, భగవంతుడికి సంబంధించినటువంటి కథలని మనం వింటూ ఉండాలి, అదొక భక్తి మార్గం. కీర్తనం, ఆయన్నే కీర్తిస్తూ ఉండాలి, నృతిస్తూ ఉండాలి. శ్రవణం కీర్తనం విష్ణో. స్మరణం పాదసేవనం, మనస్సుతో ఆయన్నే స్మరిస్తూ ఉండాలి. పాదసేవనం, ఆయన పాదాలని సేవించాలి, ఆయన పాదాల దగ్గర మోకరిల్లుతూ ఉండాలి, ఆయన పాదాలని సదా జ్ఞప్తిలో ఉంచుకోవాలి. అర్చనం, ఆయనని అర్చించాలి. వందనం, ఆయనకి మన నమస్కృతులు సమర్పిస్తూ ఉండాలి. అర్చనం వందనం దాస్యం, నేను భగవంతుడి దాసుడని, భగవంతుడి యొక్క ఉపకరణాన్ని అని సదా భావిస్తూ ఉండాలి. అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. సఖ్యం అంటే నేను భగవంతుడి స్నేహితుడిని, భగవంతుడు నాకు స్నేహితుడు, ఆయన మిత్రుడు అని భావిస్తూ ఉండాలి. ఈ విధంగా ఆత్మనివేదనం, మనల్ని మనం పూర్తిగా సమర్పించుకోవాలని కైంకర్యం అంటాం. అంటే మనకున్నటువంటిది, మనం ఇంతకుముందు చదువుకున్నాం, ఈ శరీరం అనేటువంటిది పంచభూతాలతో నిర్మితమైంది. అలాగే మనస్సు అనేటువంటిది త్రిగుణాలతో నిర్మితమైంది. పంచభూతాలు భగవంతుడు సృష్టించాడు, త్రిగుణాలు కూడా భగవంతుడి యొక్క సృష్టి. కాబట్టి ఈ మనస్సు, ఈ దేహము రెండూ కూడా భగవంతుడికి చెందినవే.
సృష్టికి ఆయనే యజమాని కాబట్టి ఆ సృష్టిలో భాగమైనటువంటి ప్రతీది కూడా భగవంతుడికి చెందుతుంది, మన శరీరాలు మనస్సుతో సహా. కాబట్టి నేను నువ్వు అని అనుకోవటం అది అహంకార జనితాలైనటువంటి దానితో మనం దీంతో శరీరంతో మనస్సుతో తాదాత్మ్యం చెంది ఏదైతే భగవంతుడికి చెందిందో మనం తీసుకుంటున్నాం. ఇంకొక వస్తువును ఆ విధంగా అపహరించాం. మనకి అక్కడ రుక్మిణీ కళ్యాణంలో వస్తుంది, రుక్మిణి అంటుంది, సింహము సొమ్ము గోమావి పాలు అయినట్లు, సింహం యొక్క సొమ్ముని నక్క అపహరించినట్లు ఈగో అనేటువంటిది తస్కరించింది దీన్ని, భగవంతుడి యొక్క ప్రాపర్టీని. కాబట్టి మళ్ళీ మనం ఏదైతే ఆయన సంపదో ఈ శరీరం మనస్సు వాటిని ఆయనకి ఇచ్చేయాలి. దానికి కైంకర్యం, పూర్తిగా కైంకర్యం. నాది అంటూ ఏమీ లేదు, ఈ శరీరం మనస్సులు కూడా రెండు భగవంతుడివే. ఆ విధంగా 9 మార్గాల ద్వారా 9 భక్తి మార్గాల ద్వారా నిరంతరం భగవంతుడిని ఉపాసించటమే అన్ని చదువుల సారంగా నేను గ్రహించాను ఓ తండ్రి అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి చెప్తాడు. ఇంతవరకు మూలంలో ఉంది. ఇక్కడ తర్వాత పద్యాలు వచ్చినాయి, 3 పద్యాలు. ఇవి అమూలాలు, మూలంలో లేవు. పోతన గారు వ్యాస భాగవతంలో లేనటువంటివి తాను ప్రహ్లాదుడి యొక్క మనస్సులోకి తాను ప్రవేశించి ఆ మనకి ఆయన ఆవిష్కరించాడు. ఇక్కడ ఈ పద్యాలలో మనకి చదువుల యొక్క సారమంతా ఉంటుంది. అంటే పోతన గారు దాన్ని చిత్రీకరించినటువంటి విధానం, దాన్ని ఆయన అభివ్యక్తీకరించినటువంటి విధానం, అంటే మూలం కన్నా కాస్త స్వేచ్ఛ తీసుకొని భగవంతుడిని మనం ఏ విధంగా ఉపాసించాలి, ఆయనకి ఎలా భక్తులు అవ్వాలి, మన జీవితాలలో భగవంతుడు కనుక ప్రవేశించకపోతే ఏ విధంగా జీవితాలు వ్యర్థాలు అవుతాయో, రసహీనాలు అవుతాయో, సారహీనాలు అవుతాయో, మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా మనం అనుకున్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, శాంతిని, తృప్తిని, సంతుష్టిని పొందలేం. భగవంతుని కనుక మన జీవితాల్లో చొప్పించుకోకపోతే, జీవితాల్లోకి తీసుకురాకపోతే. ఎంత గొప్ప జీవితమైనా కావచ్చు సమాజం దృష్టిలో, కానీ ఆ ఆధ్యాత్మిక చింతన, దైవ చింతన కనుక లేకపోతే ఆ జీవితం నిరుపయోగమైనటువంటి జీవితమే. దాన్ని ఇక్కడ ఎంత చక్కగా పోతన గారు చిత్రీకరించారో చూద్దాం. అందేందూదయముల్ మహాభధిర శంఖారావముల్ మూఖ సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళీ బంధుత్వముల్ భస్మహవ్యముల్ లుబ్ధద్రవ్యముల్ క్రోడ సద్గంధంబుల్ హరిభక్తివర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్. అందేందూదయముల్, అంధుడికి గుడ్డివాడికి నిండు పౌర్ణమి ఉపయోగం లేదు. కళ్ళు లేవు కాబట్టి ఆ పౌర్ణమి అందాన్ని గుడ్డివాడు చూడలేడు. అందేందూదయముల్ మహాభధిర శంఖారవముల్, చెవిటివాడు ముందు శంకు ఊదినట్లు. చెవిటివాడు ముందు శంకు ఊదితే ఏమవుతుంది? నిష్ప్రయోజనం, నిష్ఫలం, ఫలం ఉండదు అక్కడ. మహాభధిర శంఖారవముల్ మూక సద్గ్రంథాఖ్యాపనములు, మాటలు రాని వ్యక్తి సద్గ్రంథాలు, శాస్త్ర వ్యాఖ్యానం లేకపోతే శాస్త్రాల మీద ప్రవచనం చేయడం సాధ్యపడుతుందా? కాదు. ఆయనకి మాటలే రావు, శాస్త్రాలను ఎలా ప్రవచించగలుగుతాడు? రాదు. మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్, నపుంసకుడు వివాహాన్ని కోరుకోవటం. కృతజ్ఞావళి బంధుత్వంబుల్, కృతజ్ఞత లేనటువంటి వాళ్ళు, కృతజ్ఞతని ప్రకటించలేనటువంటి వాడు బంధుత్వాలు, సంబంధాలు కోరుకోవటం. భస్మ హవ్యముల్ అంటే బూడిదలో పోసినటువంటి హవ్యం, బూడిదలో పోస్తే నిష్ప్రయోజనం, అగ్నిలో పోయాలి హవ్యం, బూడిదలో పోయాం కదా ఎప్పుడు. భస్మ హవ్యముల్ లుబ్ధ ద్రవ్యముల్, లుబ్ధ అంటే పిసినారి, పిసినారి దగ్గర ధనం ఉపయోగం ఉండదు, తనకు తాను ఖర్చు పెట్టుకోలేడు, దానము చేయలేడు. పిసినారికి ఎందుకు ధనం అవసరం లేదు. పిసినారి దగ్గర ధనం ఏ విధంగా వ్యర్థమో అది చెప్తున్నాడు. భస్మ హవ్యముల్ లుబ్ధ ద్రవ్యముల్ క్రోడ సద్గంధంబుల్, క్రోడ అంటే ఇక్కడ పంది, పంది ముందు సువాసన మనం ఎదజల్లేమనుకోండి దానికి ఉపయోగం ఉండదు, పందికి సువాసన యొక్క విలువ తెలియదు. క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్, హరిభక్తి లేనటువంటి జీవితాలు రిక్త వ్యర్థ సంసారాలంట. ఆ సంసారాలు వ్యర్థమైనవి ప్రహ్లాదుడు చెప్తాడు. సో ఏ విధంగా గుడ్డివాడికి పౌర్ణమి, చెవిటివాడి శంకు ఊదటం, అవన్నీ కూడా నిష్ప్రయోజనాలు, మనకి ఎలాంటి ఫలాన్ని ఇవ్వవో, భగవంతుడి యొక్క భక్తి కనుక లేకపోతే జీవితాలు నిస్సారాలు. హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్ అని అద్భుతంగా హిరణ్యకశిపుడికి చెప్తాడు.
అని ఇంకా ఈ పద్యాలు అంటే భాగవతానికి చాలా ఆణిముత్యాలైన పద్యాలని నేను గత ప్రసంగంలో కూడా చెప్పాను. తెలుగు వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు, తెలుగు మాతృభాషగా ఉన్నటువంటి వాళ్ళు ఈ పద్యాలను కాస్త అప్పుడప్పుడు చదువుకుంటే మనము పోతన గారు ఋషి, ఆయన ఆ ఋషి ఒక రుణం ఉంటుంది. ఒక ఋషి మనకి కొంత కృషి చేసి జీవితాంతం ఆయన తన తపస్సును రంగరించి మనకి భాగవతాన్ని తెలుగులో అనువదించి ఇచ్చారు. మనం మరి ఆ ఋషి యొక్క రుణాన్ని ఎలా తీర్చుకోగలుగుతామంటే ఆయన ఏదైతే సృష్టించాడో ఇచ్చాడో మనకి దానిని మనం ఆస్వాదిస్తూ అప్పుడప్పుడు చదువుతూ ఉంటే అది మనం ఆయన రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. అలా కాకుండా మనం ఆ ఋషి రుణంలో మనం బాకీ ఉండిపోతాం. ఎందుకంటే అంత గొప్ప సంపదను మనకు సృష్టించి ఇచ్చారు ఆయన, తపస్సు చేసి జీవితాంతం. సామాన్యమైనటువంటి కృషి కాదు. కాబట్టి ఈ పద్యాలన్నీ కూడా మరి సామాన్యంగా భావించవద్దు. ఆయన భగవంతుడిని ఆవాహింప చేసుకొని, గత ప్రసంగంలో చెప్పాను, ఆ పోతన గారు అన్నటువంటి ఆ శరీరాన్ని భగవంతుడు తన పరికరంగా చేసుకొని ఆ చేతిని ఆయనే కదిలించి రాయించారు. ఇది లేకపోతే భాగవతం లాంటి గ్రంథాన్ని భగవద్ అభినివేశం లేకుండా భగవంతుడు ఆవాహింప చేసుకోకుండా ఎవరు కూడా అనువదించలేరు. భాగవతం యొక్క సారంలోకి వెళ్ళాలంటే, దాని యొక్క అర్థం పూర్తిగా గ్రహించాలంటే, అందుకని పోతన గారు అంటారు, తెక్కన నన్నయ్య ఎర్రాపరగడ సాహసించలేదు. మహాభారతాన్ని అనువదించారు, వాళ్ళు ముందు అనువదించారు. పోతన గారి కన్నా ముందు వాళ్ళు భాగవతాన్ని నాకు వదిలిపెట్టారు కాబట్టి నేను అనువదించగలుగుతున్నా. ఇది నాకు కలిగినటువంటి భాగ్యము, పూర్వజన్మలో నేను చేసుకున్నటువంటి సుకృతం అంటారు ఆయన. ఆ గోదావరి తీరాన ఆయన మనం మొదట్లో చదువుకున్నాం, ధ్యానం చేస్తూ ఉంటే ఆయన శివుడిని ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ రాముడు వాళ్ళు ప్రత్యక్షమై, నువ్వు రాయి, నీకు ముక్తి కలుగుతుంది భాగవతాన్ని అనువదించని భగవంతుడి దగ్గర భగవంతుడి నుంచి ఆజ్ఞ వచ్చిన తర్వాత ఆయన అందుకనే ముందు వెంటనే మొదలుపెట్టేసేసి గొప్ప పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి ఎన్నో గ్రంథాలు రాశారు. ఆయన కూడా సాహసించలేదు. ఎందుకంటే ఇలాంటి గ్రంథాన్ని, ఎందుకంటే భగవంతుడి యొక్క సంబంధించినటువంటి విషయం కాబట్టి, భక్తి రస ప్రధాన గ్రంథం కాబట్టి, భక్తి మరియు జ్ఞానం నేను అనువదించాలంటే భగవద్ అనుగ్రహం కావాలని, భగవద్ అనుగ్రహం లభించిన తర్వాతనే దానికి శ్రీకారం చుట్టారు ఆయన. కాబట్టి ప్రతి పద్యము కూడా అక్కడ భగవంతుడి యొక్క ముద్ర ఉంది. ప్రతి పద్యం వెనుక కేవలం ఒక కవి లేడు. ఇక్కడ పోతన గారిని కేవలం కవిగా చూడటం కాదు, ఆయన మహాపండితుడు. కానీ అక్కడ పాండిత్యం కాదు, ఆయన భగవంతుణ్ణి పొందినటువంటి, భగవంతుణ్ణి చేరుకున్నటువంటి వ్యక్తి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ప్రాప్తించుకున్నటువంటి వ్యక్తి. భగవంతుడే మనకి ఆయన రూపంలో ఆయన ద్వారా ఈ మహద్ గ్రంథాన్ని అనువదించి తెలుగు వాళ్ళ మన జ్ఞానాన్ని ఇంకా సుసంపన్నం చేశారు, మన ఆధ్యాత్మిక సంపదను ఇంకా పెంచారు. ఈ సీసపద్యం తేటగీతి రెండు ఉన్నాయి, ఇక్కడ చూద్దామండి. ఆయన చెప్తున్నాడు, అంటే హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారం అని చెప్పి తండ్రికి అక్కడతో ఆగకుండా కంటిన్యూ చేసేసాడు. ఇంకా కమలాక్షునర్చించు కరముల్ కరముల్ శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునా కర్ణించు వీనులు వీనులు మధువైరిందవిలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్థుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవుంజెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి. దేవదేవుని చింతించు దినము దినము. భగవంతుణ్ణి చింతించిన రోజు మాత్రమే రోజు అంటున్నాడు. కమలాక్షు నర్చించు కరముల్ కరముల్. కమలాక్షు పద్మాల వంటి కన్నులు గలటువంటి విష్ణు భగవానుణ్ణి, శ్రీహరిని అర్చించేటువంటి చేతులు మాత్రమే చేతులు. కమలాక్షు నర్చించు కరముల్ కరముల్ శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. శ్రీనాథు లక్ష్మీదేవి భర్త అయినటువంటి శ్రీహరిని వర్ణిస్తున్న, శ్రీహరిని స్తుతిస్తున్న, కీర్తిస్తున్న నాలుక మాత్రమే నాలుక. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు. వేటిని మనం కళ్ళుగా పేర్కొనవచ్చంటే, ఏవైతే సురరక్షకుని
దేవతల్ని రక్షించేటువంటి ఆ భగవంతుణ్ణి, శ్రీహరిని చూసేటువంటి కళ్ళు మాత్రమే కళ్ళు. సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు, శేషసాయికి మొక్కు శిరము శిరము. దేనిని శిరము అని అంటే తల అనొచ్చు. అంటే ఏ తల అయితే ఆ శేషసాయికి మ్రొక్కుతుందో ఆ తల మాత్రమే తల. శేషసాయికి మ్రొక్కు శిరము శిరము. విష్ణునాకర్ణించు వీణులు వీణులు. వేటిని చెవులను అంటామంటే, ఏ చెవులైతే భగవంతుడికి సంబంధించినటువంటి కథలను వింటూ ఉంటాయో, వినటానికి ఆసక్తి చూపుతాయి, అవి మాత్రమే చెవులు. మధువైరిని దబిలిన మనము మనము. మధు అనేటువంటి రాక్షసుడికి శత్రువు మధు వైరి. మధువైరిని దబిలి అంటే, మధువైరి అంటే కృష్ణుడు, భగవంతుడు, విష్ణువు. ఆయన మీదకి వెళ్ళేటువంటి, ఆయన గురించి ఆలోచించేటువంటి, ఆయన మీద ధ్యానం చేసేటువంటి మనస్సే మనస్సు. మధువైరిని దబిలిన మనము మనము. భగవంతు వలగొను పదములు పదములు. భగవంతుడి యొక్క మందిరాల చుట్టూ ప్రదక్షిణ చేసేటువంటి కాళ్ళు మాత్రమే కాళ్ళు, మిగతాయి కాళ్ళు కావు. పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. ఆ పురుషోత్తముడి మీదకి వెళ్ళేటువంటి మనస్సు, బుద్ధి మాత్రమే బుద్ధి అంటున్నాడు. దేవదేవుని చింతించు దినము దినము. ఏ రోజైతే మనం భగవంతుడిని గురించి ఆలోచిస్తామో ఆ రోజు మాత్రమే నిజంగా మనం సక్రమంగా గడిపాం. అది మాత్రమే దినము, లేకపోతే మిగతా దినాలు వ్యర్థమైపోయినటువంటి దినాలు. దేవదేవుని చింతించు దినము దినము. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. చక్రహస్తుడు సుదర్శనాన్ని ధరించేటువంటి ఆ విష్ణు భగవానుడి గురించి ప్రకటించేది, చెప్పేది మాత్రమే చదువు, మిగతా అన్ని చదువులు కావు. అవన్నీ కూడా భక్తి కోసం ఏదో మనం అనుకోవచ్చు, కానీ అది నిజంగా చదువు కాదు. దాన్ని చదువు అని పేర్చుకోనలేము. కుంభినీధవుని చెప్పాడు గురుడు గురుడు. కుంభినీధవుడు అంటే భూదేవి భర్త విష్ణు భగవాను శ్రీహరి. ఆయన గురించి చెప్పాడు గురువు మాత్రమే గురువు అని పేర్కొనవచ్చు, లేకపోతే ఆయన గురువు కాదు. వేరే పదం ఏమైనా ఉంటే వాడుకోండి. కుంభినీధవుని చెప్పాడు గురుడు గురుడు. తండ్రి హరిచేరుమని ఎడి తండ్రి తండ్రి. ఎవరైతే నాయన ఓ బిడ్డ ఓ కొడక భగవంతుని గురించి తెలుసుకో అని చెప్తాడో ఆయన మాత్రమే తండ్రి. అది మాత్రమే పేరెంటింగ్, అది మాత్రమే పెంపకం, మిగతాదంతా కాదు ప్రహ్లాదుడి భాషలో. సో మీరు ఇప్పుడు హిరణ్యకశిపుడి యొక్క పరిస్థితిని ఊహించుకోండి. హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. గురువులు చెప్పారు ఏమన్నా పదాలు వాడు, కానీ పొరపాటున కూడా హరి, మాధవుడు, విష్ణువు ఈ పదాలు రాకుండా చూసుకో అంటే, హరిచేరుమని ఎడి తండ్రి తండ్రి. కేవలం ఎవరైతే హరిని చేరుకోని ఆయన హరిని తెలుసుకో, హరిని స్తుతించు, హరిని కీర్తించు, హరిని ధ్యానించు అని చెప్తాడో ఆ తండ్రి మాత్రమే తండ్రి. అంటే పరోక్షంగా చెప్పాడు. నువ్వు ఆ విష్ణువుకి విరోధి కాబట్టి ఆయన చేరుకోమని నువ్వు నాకు చెప్పట్లేదు కాబట్టి నువ్వు తండ్రివి కావు, నిజమైనటువంటి తండ్రివి కాదు. యు ఆర్ నాట్ డూయింగ్ గుడ్ పేరెంటింగ్ అని చెప్పేశాడు బాలుడే. సో మనం గత ప్రసంగంలో కొంత చెప్పుకున్నాం. మనం ఇప్పుడు చూస్తే జీవితాలు ఎంత భారవంతంగా తయారయ్యాయంటే అది మనం చేసుకున్నది. ఇక్కడ చిన్నప్పటి నుంచి పాఠశాలలు, కళాశాలకు 20 సంవత్సరాల పాటు చదువులు, ఆయాసం, శ్రమ. నాకు ఎప్పుడూ ఒక సందేహం ఉంటుంది, అసలు పిల్లల్ని స్కూల్కి పంపించకపోతే ఏం చేస్తారు? ఆడుకుంటారు. ఎంతసేపు ఆడుకుంటారు? కొంతసేపు ఆడుకుంటే అలసిపోతారు. ఒకటే చెప్పేసేసి ఒక రామకృష్ణ పరమహంస లాంటి వారి జీవితాన్ని పరిచయం చేసి ఉదాహరణగా భగవంతుని తెలుసుకోవడం ఒకవే మానవ జీవిత ప్రయోజనం. తర్వాత నీకు శరీరాన్ని నిలుపుకోవడానికి నువ్వు ఏదో చేయాలి కాబట్టి నువ్వు భగవాన్ చెప్పి నేను గతంలో చెప్పాను కదా, కూరగాయలు అమ్ముకోవడం చూపెట్టాం అనుకోండి, పిల్లలు సంతోషంగా చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మన ఆలోచన ఏంటంటే, ఒకప్పుడు అంటూ ఉండేవారు నువ్వు చదువుకోకపోతే గుడ్లు గాయాల్సి వస్తుందని చెప్పి. మరి మన దేవుడు శ్రీకృష్ణ భగవానుడే ఆయన గుడ్ల కాపరి, తప్పులేదు కదా. ఎవరినైతే పూజిస్తున్నా ఎందుకు అది బ్యాడ్ ఆక్యుపేషన్ ఎందుకైంది? పనికిరాని వృత్తి ఎందుకైంది? శ్రీకృష్ణ భగవానుడే గుడ్ల కాపరి అని గుడ్లు కాశాడు ప్రశాంత్. ఇది జీవించటానికి అది జీవిక. మనకిప్పుడు ఇది కొంత ఉత్తమమైనటువంటి జీవిక, ఇది అధమమైనటువంటి జీవిక అని మనం వర్గీకరిస్తూ ఇది గొప్ప పని, ఇది అధమమైనటువంటి పని. అది చిన్నప్పటి నుంచి మనం సర్టిఫికెట్స్ ఇవ్వకపోతే పిల్లలకి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, ఏ పని చేసుకోవడానికి వాళ్ళు సన్నద్ధంగా ఉంటారు. కాబట్టి మనం స్కూల్కి, పాఠశాల, కళాశాలకు పంపించకపోతే ఒక ఫ్లెక్సిబుల్ ఇండివిజువల్ తయారవుతాడు. ఆటోమేటిక్గా 20 సంవత్సరాలు ఏదో కౌశలాలు సంపాదించుకుంటారు, ఏదో వాళ్ళ భుక్తిని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ప్రాథమికంగా మానవ జీవిత ఉద్దేశ్యము, మానవ జీవిత లక్ష్యం ఇది. దీన్ని తెలుసుకోవడానికి ఉన్నటువంటి సాధనా మార్గాలు ఇవి. నువ్వు ఆ ప్రయత్నంలో ఉండు అని మనం కనుక పిల్లలకి చెప్పగలిగితే చిన్నప్పటి నుంచి కొంత ఆదర్శంగా మనం కొంత సాధన అంటే మనం ఎట్టాగు చేయలేము, మన పెద్దవాళ్ళు అయిపోయాం కూడా మన సంస్కారాలు మనకు సహకరించాం, మన మనసు సంస్కరించదు. అందుకని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం మా దగ్గరికి వచ్చిన మీరు ఎట్లాగూ ధ్యానం చేయలేరు కానీ
అంటే పేరెంటింగ్ చేసేటువంటి తల్లిదండ్రులకి, మీరు ధ్యానం చేస్తున్నట్లు నటించండి చాలు. కళ్ళు మూసుకొని ఇట్లా కూర్చోండి. ఎందుకు మీకు ఎట్లాగో మనసు నిగ్రహంలో రాదు ఈ వయసులో. కానీ మీరు అలా కూర్చున్నారు కాబట్టి మీ బిడ్డలు మిమ్మల్ని అనుకరిస్తారు. అనుకరిస్తూ వాళ్ళకు మనసు నిగ్రహంలోకి వస్తుంది. వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. వాళ్ళకు ఒక అలవాటు, వాళ్ళకు ఒక సాధన, వాళ్ళకు ఒక ఉత్సవమైనటువంటి అభ్యాసం ఆ వయస్సు నుంచి అలవడుతుంది. తల్లిదండ్రులు చేయట్లేదు, ఎందుకంటే భయం. అమ్మ బాబోయ్, వాడు అట్లనే ధ్యానంలోకి వెళ్ళిపోతే ఈ ప్రాపంచిక జీవితానికి పనికిరాడు, వాడు పూర్తిగా ఇంకా అలా ఉండిపోతాడు. అదే ప్రమాదకరమైనటువంటి పరిణామం అనుకుంటున్నారు. బై మిస్టేక్, బై యాక్సిడెంట్ ఆత్మజ్ఞానం కలిగింది అనుకోండి, మీ ఇంట్లో ఒక బుద్ధుడు పుట్టినట్టే కదా. ప్రపంచాన్ని కదిలిస్తారు ఆ వ్యక్తి నిజంగా తన మనసును అలా ధ్యానం ద్వారా జయించగలిగితే. వాటిని చిన్నప్పటి నుంచి ఆ అభ్యసనాలను వాళ్ళకి అలవాటు చేయాలి. చేయట్లేదు, వాళ్ళు భయపడిపోతున్నారు. అమ్మ బాబు ఇప్పుడు నుంచే ఎందుకు, ఇప్పుడు నుంచే ఎందుకు, ఇప్పుడు ఏం చేస్తావు, ఇంకా అయిపోయింది, నువ్వు నీకు ఎట్లాగూ రాదు ఆ మనసు, అసాధ్యం. చిన్నప్పటి నుంచి వాళ్ళని అభ్యసనాలు ఆ సాధనల మీద పెడితే, భగవంతుడి నామం మీద కనుక వాళ్ళకి రుచిని కలిగించగలిగితే, ధ్యానం అలాంటి ప్రక్రియల మీద వాళ్ళకి రుచిని కలిగించగలిగితే వాళ్ళు మహానుభావులు అవుతారు. అలా ఎంతోమంది మహానుభావులు మనం తయారు చేయొచ్చు. కానీ బ్యాడ్ పేరెంటింగ్ వలన ఆ మనుషుల యొక్క సామర్థ్యాలు, ఆ శక్తి పూర్తిగా హీనమైపోతాయి. స్కూళ్ళకి పంపించి ఆ మార్కులు, గ్రేడులు, ఆ పనికిరాని అంతా చదివించి వాళ్ళు బుర్రలో పాడు చేసి దాకా మనం ఊరుకోం. 20 సంవత్సరాలు ఏదో చెడిపోతాడంట, స్కూల్కి పోకపోతే చెడిపోతాడు. స్కూల్కి పోయి చెడిపోయేవాడు 99% మంది ఇప్పుడు నన్ను అడిగితే. ఈ జ్ఞానం ఉందా ఎవరి దగ్గర? అంటే చెడిపోయామనా కాదా మనం? ఎవరి దగ్గర ఉందా? నేను అప్పుడప్పుడు అనుకుంటే వెనక్కి చూస్తే, వివేకానంద స్వామీజీ అన్నారు ఒకసారి అమెరికాలో, రామకృష్ణ పరమహంస వారు స్కూల్కి పోలే, వివేకానంద స్వామీజీ గ్రాడ్యుయేషన్ వరకు చదివాడు కదా. స్వామీజీ అన్నారు ఒకసారి, నాకు కనుక ఒక మంచి ట్యాబ్లెట్ దొరికితే, ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల నా మెమరీ అంతా క్లీన్ అయిపోవాలి. అంటే ఇప్పటివరకు నేను ఏదైతే పుస్తకాలు చదివి నేర్చుకున్నదంతా క్లీన్ స్లేట్ ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నారు వివేకానంద. అంటే ఆ మహిళా భక్తురాలంది. కానీ స్వామీజీ, మీ ప్రజ్ఞ, మీ మేధస్సు చూసి కదా మేము మీ చేత ఆకర్షింపబడ్డాం మీ పట్ల అంటే, స్వామీజీ ఒకటే మాట అంటారు, నువ్వు మూర్ఖురాలి కాబట్టి అన్నాడు. నాలాగా నువ్వు మూర్ఖురాలి కాబట్టి, బికాజ్ యువర్ ఎ ఫూల్ లైక్ మీ అంటాడు ఆయన. ఎందుకంటే ఇందులో ఏమి లేదు, బుర్ర ఇన్ఫర్మేషన్, అందులో ఏముంది, ఇన్ఫర్మేషన్ చూసి ఆకర్షితులు అవుతారు మీరు. రామకృష్ణులు సదా ఆ ఆనంద సాగరంలో ఉలలాడుతూ ఉంటారు. ఆయన దగ్గర మనస్సు లేదు, మనస్సును దాటిపోయినటువంటి స్థితి. ఆ స్థితి తనకు ఎప్పుడు నిరంతరం కలగదు. అప్పుడప్పుడు కలిగిన వివేకానంద స్వామికి సమాధిలో. కానీ ఆయన గురువుకి ఆయన ఎప్పుడూ అదే స్థితిలో ఉండేటువంటి వాడు. ఆ స్థితిని నువ్వెట్లా అర్థం చేసుకుంటావు? మనసు దాటినటువంటి స్థితి. నేను మూర్ఖుడిని కాదు, నిజమైన విద్య అనలేం, అది విద్య కాదు కాబట్టి నాకొద్దు, నేను బోన్ అన్నాడు. వాళ్ళకి అన్నలు వాళ్ళు ఫోర్స్ చేయలేకపోయి, బలవంతం చేయలేకపోయారు. ఎందుకంటే అంత గట్టిగా ఉన్నాడు ఆయన. నేను బోన్ అంటే బోన్, అది పనికిరానిది ఆ విద్య అని. మనకి ఆయనకి ఎట్లా అర్థమైందని, కరణజన్ముడు అవతారం కాబట్టి తెలిసిపోయింది ఆయన. ఇదంతా టైం వేస్ట్ అని కాదు. ఇప్పుడు మనకు అంత లేదు కాబట్టి మనం వీళ్ళందరినీ చెప్పి లేదు, జీవనానికి ఇప్పుడు ఎలక ఉందనుకోండి, దాని గృహం కట్టుకోవడానికి, దాని ఇల్లు ఏర్పరచుకోవడానికి ఒక రాత్రిలో బొరియ దవ్వుకుంటుంది. అది ఒక పక్షి ఉందనుకోండి, ఒక వారం రోజుల్లో అది తన గూడు నిర్మించుకుంటుంది. సృష్టిలో అన్ని ప్రాణులు అంత తేలికగా జీవిస్తున్నాయి. ఒక మనిషికి ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు 25 సంవత్సరాలు, నేను ఒక ఫ్లాట్ కొనుక్కొని 25 సంవత్సరాలు ఈఎంఐలు కట్టుకుంటూ కూర్చుంటాం. సో అంటే కనీస అవసరాలు ఏర్పరచుకోవడానికి నీకు 20-25 సంవత్సరాల చదువు సరిపోవట్లేదు. సృష్టిలో మిగతా ప్రాణుల నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకు జీవితాలను ఎలా తయారు చేసుకున్నామంటే అజ్ఞానం, అంతే, ఏమీ లేదు. అందరూ ఆ విధంగా యోగాభ్యాసంలో ఉండి, అందరూ తపస్సు, యోగాభ్యాసం ద్వారా మానవ జన్మ లభించింది, దుర్లభమైనటువంటిది, భగవంతుని పొందటానికి జన్మని ఉంటే, ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ సమాజంలో ఉన్నటువంటి ఏది ఉండదు. అందరికీ సుఖము, శాంతి, తర్వాత జన్మ సాఫల్యం కలుగుతాయి. కానీ ఆ విధమైనటువంటి విద్యకి మనం తయారై ఉన్నామా? మనకు ఆ విధమైన జ్ఞానం ఉందా అంటే ఇది లాంగ్ వే టు గో. అది లేదు. భయపడుతూ జీవిస్తున్నాం. ఎలా బ్రతకాలి, ఎలా బ్రతుకుతో మార్కులు రాలేదనుకో కొడుకులకి, ఎలా బ్రతుకుతో చంపేస్తారు. వదిలిపెట్టేయండి. మనిషి యొక్క ప్రజ్ఞ నిజంగా అప్పుడే బయటకు వస్తుంది. తెలియకుండానే మనం ఆ భయాన్ని జపిస్తూ ఉంటాం పిల్లల మనస్సులో. వాళ్ళకి వేరే రంగంలో ఆసక్తి ఉంటుంది, వేరే చోట వాళ్ళు ప్రయోజకులు అవుతారు. ఆ రంగంలో ఇక్కడ వాళ్ళకి ఆసక్తి ఉంది, అభిరుచి ఉంది, దాన్ని మనం ఎంచుకుని వాళ్ళకి అర్థం చేసుకొని వాళ్ళని అందులో ప్రోత్సహిస్తే వాళ్ళు తప్పకుండా అద్భుతంగా జీవితంలో రాణించగలుగుతారు. కేవలం కోసం, దీని భుక్తి కోసం బ్రతుకుతున్నాం. కాబట్టి ఇక్కడ ప్రహ్లాదుడు పూర్వజన్మ సుకృతం వలన ఆయనకు అర్థమైపోయింది. ఇంకా చెప్తున్నాడు తండ్రికి, చిరెత్తుకొచ్చింది ఈ పాటికి,
హరిజేరుమనియడి తండ్రి తండ్రి, ఓ బిడ్డ హరిని చేరుకోవాలని చెప్పేటువంటి తండ్రి పరోక్షంగా నువ్వు నాకు తండ్రివి కావు, ఎందుకంటే నన్ను హరిని చేరుకోమని హరిని పూజింపమని నువ్వు చెప్పట్లేదని నేను చెప్తుండు. కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవనగుంఫిత చర్మభస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతనలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుధంబుగాక విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. ఎంత అద్భుతంగా చెప్పాడు అండి. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంఫిత చర్మ భస్త్రిగాక. కంజాక్షుడు అంటే భగవంతుడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి అంకితం చేయనటువంటి శరీరం కాదు, అది కేవలం పవన గుంఫిత చర్మ భస్త్రి, గాలితో నిండినటువంటి తోలు తిత్తి ఈ శరీరం. వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వనితోడి ఢక్క. ఏ నోరైతే భగవంతుని కీర్తించదో నుతించదో దాని నోరు అనలేము, అది ఢమఢమ ధ్వనితోడి ఢక్క. ఢమఢమ శబ్దం చేస్తున్నటువంటి రంధ్రం. హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరు శాఖ నిర్మిత దర్విగాక. దర్వి అంటే గరిట. ఏ చెయ్యి అయితే హరిపూజనం చెయ్యదో అది చెయ్యి కాదు, తరు శాఖ నిర్మిత దర్వి, చెట్టు కొమ్మతో చేసినటువంటి గరిట, దాన్ని చెయ్యి అనలేమంట. కమలేషు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక. ఏ కళ్ళైతే భగవంతుని చూడవో, ప్రపంచాన్ని భగవంతుడిగా చూడవో ఆ కళ్ళు కావవి తను కుడ్యజాల రంధ్రములుగాక. తను అనేటువంటి గోడకి ఉన్నటువంటి 2 రంధ్రాలంటే 2 కళ్ళు అని చెప్తూ, చక్రి చింతన లేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక. చక్రాయుధుడైనటువంటి ఆ భగవంతుడిని గురించి ఆలోచించని జన్మము, చక్రి చింతన లేని జన్మము జీవితము తరళ సలిల బుద్బుదంబుగాక. మెరుస్తున్నటువంటి నీటి బుడగ. విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. ఏ ఆచార్యుడు ఏ గురువుకైతే భగవంతుడి యొక్క భక్తి ఉండదో, ఆ భగవంతుని యొక్క భక్తిని పిల్లల్లో పెంపొందించడానికి ప్రయత్నం చేయడో, ఆ ఆచార్యుడిని గురువుని మనం ఆచార్యుడు గురువు అనలేము. ఆయన గురువు కాదు, పాదయుగముతోడి పశువు, 2 కాళ్ళ జంతువు అంటాడు. చాలా అంటే కటువైనటువంటి ప్రయోగాలు వాడారు ఇక్కడ ప్రహ్లాదుడు. ఎందుకంటే మనకి జ్ఞానం అనేటువంటిది అంత తొందరగా మన మనస్సులో కుదురుకోదు. అది ఎందుకంటే అజ్ఞానంతో పీకల్లాగా మునిగిపోయాం కాబట్టి, అందుకని ఖరాఖండిగా చెప్పేశాడు. ఏ శరీరం అయితే భగవంతుడికి కైంకర్యం అవుదో, భగవంతుడి యొక్క భక్తి చేయదు, శరీరం కాదు, చర్మ భస్త్రి, తోలు తిత్తి. గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటున్నాం, గాలి వెళుతుంది లోపలికి, బయటకు వస్తుంది, ఒక తోలు తిత్తి అని చెప్పి ఏ చెయ్యి అయితే భగవంతుని ఉపాసించదో అది చెయ్యి కాదు. చాలా అంటే గట్టిగా చెప్పారు ఇక్కడ మనకు అర్థం చేసుకోవటానికి ఆయన. ఇంక తర్వాత ఇవి ఆ విధంగా అలా ఫ్లోలో పోతన గారికి మూలంలో లేనటువంటి దాన్ని ఆయన తన యొక్క మనస్సుని పూర్తిగా హృదయాన్ని పెట్టి చేస్తున్నారు కాబట్టి, ఇది అనువదించారు కాబట్టి అది వచ్చేసింది. సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీల దావాగ్నులారుణీ విష్ణు సేవామృత వృష్టిలేక సర్వం కషాగౌఘ జలరాసులింకునే హరిమనీషా బడబాగ్నిలేక ఘన విపద్గాఢాంధకారంబులడగునే పద్మాక్షునుతి రవి ప్రభలులేక సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనము లేక.
ఈ సంసారాన్ని ఒక జీమూత సంఘము అంటే ఒక మేఘ సమూహంతో పోల్చారు. ఈ సంసారం అనేటువంటి మేఘ సమూహం విచ్ఛిన్నం కావాలంటే ఏం కావాలి? సంసార జీమూత సంఘము విచ్చునే చక్రి దాస్య ప్రపంచనములా లేక. చక్రి అంటే భగవంతుడికి మనం దాస్యం చేయాలి. భగవంతుడికి దాస్యం చేసినప్పుడు ఈ సంసార జీమూత సంఘం, సంసారం అనేటువంటి మేఘ సమూహం విచ్ఛిన్నం అయిపోతుంది. తాపత్రయాభీల దావాగ్నులారునే. ఈ తాపత్రయం మనకి జీవితంలో ఒక దావాగ్ని అంటున్నాడు ఆయన. దాని దావాగ్నితో పోలుస్తున్నాయి తాపత్రయం. మనిషికి ఉన్నటువంటి దుఃఖము, బాధలు, కష్టాలు ఈ ప్రాపంచిక సంసారంలో. తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టి లేక. విష్ణు సేవ చేయడం ద్వారా అది వృష్టి, అది వర్షం. ఆ వర్షం వల్లనే ఈ తాపత్రయం అనేటువంటి అగ్ని ఏదైతే ఉందో అది చల్లబడుతుంది. సర్వం కషాఘౌగ జలరాసు లింకునే. అది ఏదైతే పాపం ఉందో పూర్వజన్మల నుంచి ఎన్నో జన్మల నుంచి చేసుకుంటున్న ఈ పాపం అదేంటంటే ఒక సముద్రం లాంటిది. ఆ మహాసముద్రం ఇంకాలంటే హరి మనీషా బడబాగ్ని లేక. మన మనస్సులో మనం హరిని చొప్పించాలి, మనస్సులోకి భగవంతుడిని తీసుకొచ్చుకోవాలి. తీసుకొచ్చినప్పుడు ఆ బడబాగ్ని వలన ఈ పాపం అనేటువంటి సముద్రం ఇంకిపోతుంది. పాప సముద్రం మొత్తం ఇంకిపోతుంది. దానికి మామూలు అగ్ని సరిపోదు, బడబాగ్ని కావాలి. ఏది బడబాగ్ని? దానికి హరి మనీషా బడబాగ్నిగా మనస్సులోకి భగవంతుడిని చొప్పించుకోవాలి, తీసుకొచ్చుకోవాలి. హరి మనీషా బడబాగ్ని లేక. ఘన విపత్ గాఢాంధకారంబులు అడుగునే. మనకు సంసారంలో వచ్చేటువంటి విపత్తులు, కష్టాలు వీటన్నిటిని కూడా చీకటితో, కటికి చీకటితో పోలుస్తున్నారు. మరి ఈ చీకటి ఎలా తొలగిపోతుందంటే ఈ ఘన విపత్ గాఢాంధకారములు అడుగునే పద్మాక్షునుతి రవి ప్రభలు లేక. పద్మాక్షుడు భగవంతుడు విష్ణువు, ఆయనని స్తుతించడం అనేటువంటిది అది సూర్యకాంతిలాగా పనిచేసి మనకి ఈ సంసారంలో వచ్చేటువంటి విపత్తులు, ఆపదలు ఏదైతే ఉన్నాయో అవన్నింటినీ తొలగిస్తున్నాయి. ఆ గాఢాంధకారం అనేటువంటి తొలగిపోతుంది. ఆ రవిప్రభలు పద్మాక్షునుతి రవిప్రభలు లేక. నిరుపమ అపునరావృత్తి నిష్కళంక ముక్తినిధి కానవచ్చునే. ముఖ్యమైన శాంగ కోదండ చింతనాంజనములేక. తామరస గర్భునకునైన దానవేంద్ర. నిరుపమ అపునరావృత్తి నిష్కళంక ముక్తినిధి. ముక్తికి ఆయన ఎన్ని విశేషణాలు వాడారో చూడండి. ముక్తి నిధి, అది నిధి, ఒక గొప్ప సంపద ముక్తి అనేటువంటిది. నిరుపమ, దానికి సమానమైనటువంటిది లేదు. నిరుపమ అపునరావృత్తి, మళ్ళీ మనం ఈ ప్రపంచంలోకి రాము. జన్మరాహిత్యం, వృత్తి లేనటువంటిది, మనస్సు లేనటువంటి స్థితి. నిరుపమ అపునరావృత్తి నిష్కళంక, ఎలాంటి కళంకము మచ్చ లేనటువంటిది, అతి పవిత్రమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది అయినటువంటి ఆ ముక్తి, ఆ స్థితి, ఆ పారమార్థిక స్థితి. ముక్తినిధి కానవచ్చునే, మనిషికి లభ్యమవుతుందా? ఏం కావాలి మరి అది లభ్యం కావాలంటే? ముఖ్యమైన శాంగ కోదండ చింతనాంజనము లేక. ఆ కోదండధారుడైనటువంటి ఆ రామచంద్రుణ్ణి మనం ధ్యానిస్తే తప్ప అది మనకి లభ్యం. నిష్కళంక ముక్తినిధి కానవచ్చునే. ముఖ్యమైన శాంగ కోదండ చింతనాంజనం. చింతన అటువంటి ఆ కాటుక, అది కళ్ళకు రాసుకుంటేనే మనం అది చూడగలుగుతాం. అది చూసినప్పుడు ఆ భగవంతుడిని మనకి ముక్తి లభ్యమవుతుంది. తామరస గర్భునకునైన దానవేంద్ర. బ్రహ్మదేవుడికైనా కూడా అలా భక్తి కావాలంటే ఇలా భగవంతుడిని ఆ విధంగా ఆయన ధ్యానం చేయాలని చెప్పి ప్రహ్లాదుడు చెప్తున్నాడు. ఇవన్నీ నేను చెప్పిన తర్వాత హిరణ్యకశిపుడికి చెవులకి అవి ముళ్ళులాగా నాటుకున్నాయి. ఇక పెదవులు పటపట గొరికాడు, పెదవులు అదురుతున్నాయి. గురువుని కొరకొర చూశాడు. ఏమి చెప్పి తీసుకెళ్లారు నా బిడ్డని? మళ్ళీ చదివిస్తా అని చెప్పారు. ఇదా మీరు ఇచ్చిన చదువు, ఇదా మీరు చేసినటువంటి నిర్వాహకం, మళ్ళీ నన్ను మోసం చేశారని చెప్పి చెప్తాడు. పటుతర నీతిశాస్త్ర పారగు చేసి నంచు బాలు నీవటి కొనిపోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రములు కుటిలత చెప్పితివి అంటాడు. చెప్పినాడవు భృగు ప్రవరుండవంటు నమ్మితి వటంచు నమ్మితి కటకట బ్రాహ్మణాకృతివిగాక యథార్థపు బ్రాహ్మణుండవే. నువ్వు బ్రాహ్మణ ఆకారంలో ఉన్నావు గప్ప నువ్వు నిజంగా బ్రాహ్మణుడు కాదు, నన్ను మోసం చేసావు అంటున్నాడు గురువుని, చండామార్కుని, హిరణ్యకశిపుడు. నా బిడ్డకి చక్కటి చదువులు నేర్పిస్తానని చెప్పేసి నా విరోధి, నా శత్రువు గురించి చెప్పారు మీరు, నన్ను మోసం చేశారు, నా దగ్గర ఉద్యోగులుగా ఉండి నా యొక్క ఉప్పు తింటూ అని చెప్పి మహాకోపంతో పట్టపట్టలాడతాడు పన్నులు. అప్పుడు చండామార్కులు గజగజలాడిపోయేవాడు భక్తితో. లేదు నాయన, మా వలన ఏమీ లోపం జరగలేదు, ఇదంతా మీ పుత్రుడికి స్వభావం, ఆయనకి నైజం పుట్టుకతోనే వచ్చింది, మేము చెప్పింది కాదు, అది పూర్వజన్మ నుంచి వచ్చింది, నువ్వు మమ్మల్ని కోపగించుకోవు, మేము భృగువంశీయులం, నీ దగ్గర ఉప్పు తింటున్నటువంటి నీ పురోహితులం,
నీ విరోధి గురించి ఆయనకి ఎందుకు చెప్తాం మేము? నేను ఎందుకు మోసం చేస్తాం? నీకు మోసం చేయని తలంపు మాత్రం మాకెందుకు కలుగుతుంది? నీ పాదాల మీద ఒట్టు, మమ్మల్ని క్షమించు, మా వలన ఎలాంటి దోషం లేదు, మా వలన ఎలాంటి తప్పు లేదని వాళ్ళు హిరణ్యకశిపుడిని వేడుకుంటారు. మేము ఎప్పుడు కూడా మీకు మేలు కోరే వాళ్ళం కానీ మీకు శత్రువులం కాదు, మీకు అపకారం చేసేటువంటి వాళ్ళం కాదు, మమ్మల్ని నమ్మండి అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు అప్పుడు మళ్ళీ హిరణ్యకశిపుడు, వత్సలు చెప్పని ఈ మతి మజ్జాతుండవైన నీకు మరి ఎవ్వరిచేను జాతమయ్య బాలక తజ్జనులం వేరుకునము తగ నా మ్రోలను. వీళ్ళేమో గురువులేమో మేము చెప్పలేదంటారు, మరి ఎవరి ద్వారా నీకు వచ్చిందిరా ఇది? వజ్జలు చెప్పని ఈ మతి, గురువు లేక నుంచి నేర్చుకోలేదు, వాళ్ళు మేము చెప్పలేదు బాబోయ్ అంటున్నారు. మధ్యాతుడు అయిన మా వంశస్థుడు అయినటువంటి నా శరీరం నుంచి పుట్టినటువంటి వాడి నీకు మరి ఎవరో చెప్పితే నీకు సంక్రమించింది ఈ జ్ఞానం? పోయి మన విరోధిని, మన శత్రువుని, మీ పినతండ్రిని చంపినటువంటి ఆ విష్ణువుని, ఆయన నామమే సదా ఆ శత్రువుని ప్రేమిస్తానంట వెంటనే నా కడుపులో పుట్టి అని చెప్పి హిరణ్యకశిపుడు చాలా కోపగించుకుంటాడు ప్రహ్లాదుడి మీద. అలా కోపగించుకున్నప్పుడు మళ్ళీ ప్రహ్లాదుడు అంటున్నాడు, ఇంకా ఆపలేదు యాక్చువల్లీ తన ప్రసంగాన్ని. తండ్రికి చిర్రెత్తుకొచ్చిందని తెలిసి కూడా, మహాక్రోధంలో ఉన్నాడని తెలిసి కూడా తన ధోరణిలో తాను వెళ్ళిపోతాడు ప్రహ్లాదుడు. అచ్చపు చీకటింబడి గృహౌరతులై విషయ ప్రవిష్ఠులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చరబుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరి ప్రబోధముల్. అచ్చపు చీకటింబడి పూర్తి చీకటిలో కూరుకొని పోయి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై, గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు మనకి ఎన్నో బాధ్యతలు బరువులు ఉంటాయి, వాటి మధ్యలో మనం పూర్తిగా భగవంతుని విస్మరిస్తూ ఉంటాం. ఏదో మనకి మహా కోరిక దృఢమైనటువంటి సంకల్పం ఉంటే తప్ప. ఇలా గృహవ్రతులై విషయ ప్రవిష్టులై ఈ విషయ సుఖాలను భావిస్తున్నటువంటి వాళ్ళకి చచ్చుచు పుట్టుతున్న మరల చర్విత చర్వణులైన వారికి తిన్నదే మళ్ళీ తింటూ, చేసిందే మళ్ళీ చేస్తూ, పుడుతూ చస్తూ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం మోహముద్గర భజగోవిందంలో శంకరాచార్యులు అంటారు, పుట్టుతూ చస్తూ చచ్చుచు పుట్టుతున్న మరల చర్విత చర్వణులైన వారికి తిన్నదే తింటూ, చేసిందే చేస్తూ మళ్ళీ యాంత్రికంగా వీళ్ళకి చెచ్చర బుట్టున అంత వేగంగా విష్ణు భక్తి కలుగుతుందా? చెచ్చర బుట్టునే పరులు చెప్పిననైనా వేరే వాళ్ళు చెప్పటం వల్ల నిజేచ్చినైనా పోని వాళ్ళంతటికి వాళ్ళకి, ఏమిచ్చిననైనా కానాలకు ఏగిననైనా పోని అడవులకు పోతే కలుగుతుందా? కలగదు తండ్రి అని చెప్తున్నాడు. హరి ప్రబోధముల్ అంత తేలిక కాదు నాయన. ఎందుకంటే పూర్తిగా ఈ ప్రపంచంలో, ఈ తాపత్రయంలో, ఈ సంసారంలో మునిగిపోయినటువంటి వాళ్ళకి భగవంతుడి యొక్క భక్తి కలగడం అంత తేలిక కాదు. అందుకని నీకు అర్థం కావట్లేదు నేను చెప్పిందని చెప్పి పరోక్షంగా చెప్తున్నాడు. ఎందుకంటే కేవలం విష్ణు భక్తుని పాద పరాగాలు తల మీద దాల్చిన వారికి వారు మాత్రమే ఆ స్వామిని చూడగలుగుతారు అని చెప్తూ పూర్తిగా నిన్ను నువ్వు విష్ణు భక్తుల దగ్గర సమర్పించుకున్నప్పుడు నీకు ఆ భగవంతుడు కనిపిస్తాడని తండ్రికి చెప్తున్నాడు. చెప్తూ ఇక చివరికి కంక్లూజన్ చెప్పేశాడు. ఇంకేం ఎందుకు నానా, నేను ఎందే చెప్పేస్తున్నాను కదా. శోధింపంబడి ఏమి నేర్చుకున్నావని అడిగావు కదా, విద్యలో ఒక సారం చెప్పమన్నావు. శోధింపంబడి సర్వశాస్త్రముల్ రక్షోనాథ వేటికిన్ గాథల్ మాధవ సేముషీతరణి సాంగత్యం గునగాక దుర్మేధన్ దాటగవచ్చునే సుతవధూ మీనుగ్రవాంఛామద క్రోధోలోల విశాల సంస్కృతి ఘోరామితాంభోనిధిం. వేటికి ఎందుకు 1000 మాటలు ఎందుకు నానా చెప్పేస్తున్నాను. గాథల్ మాధవ సేముషి తరణి సాంగత్యం మునగాక. సేముషి అంటే బుద్ధి. బుద్ధికి మాధవ గాథలు వెళుతూ ఉండాలి రోజుకి. ప్రతిరోజు మన మనస్సుకి బుద్ధికి మాధవ గాథలు, భగవంతు యొక్క కథలు వెళుతూ ఉంటే గాథల్ మాధవ సేముషి తరణి, దాన్ని తరణి అంటే పడవగా తీసుకునితే తప్ప దుర్మేధన్ దాటగవచ్చున. ఈ మహాసముద్రం, సంసార సముద్రాన్ని ఎవరు దాటగలుగుతారు? ఆ వారు తప్ప, నిరంతరం భగవంతుడి యొక్క కథలకు రోలుతున్న వారు తప్ప, ఆయన గురించి వింటున్న వాళ్ళు తప్ప, ఆయన ధ్యానిస్తున్న వాళ్ళు తప్ప, దుర్మేధన్ కేవలం పాండిత్యం ద్వారా, ప్రజ్ఞ ద్వారా, మేధస్సు ద్వారా ఎవరూ దాటలేరు నాయన తండ్రి అని చెప్తూ సుత వధు మీన ఉగ్ర వాంఛ మద క్రోధోల్లోల. ఇదే మామూలు సముద్రం అనుకున్నారు ఈ సంసారం అనేటువంటిది.
అక్కడ తిమింగలాలు ఉన్నాయి. తిమింగలాలంటే ఈ బంధువులు వీళ్ళందరూ కూడా, అంటే ఇవన్నీ ఇంత కోరికల మధ్యలో వీటన్నిటి గురించి మనసును నిగ్రహించి ఆ మనసు వెనుక ఉన్నటువంటి ఆ భగవంతుడిని చేరుకోవటం అన్నటువంటిది ఎవరికి సాధ్యం అవుతుందంటే భగవంతుడి కృపను పొందినటువంటి వాళ్ళకే. ఆ కృపను పొందాలంటే నిరంతరం ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఆయన ధ్యానిస్తూ ఉండాలి, ఆయన గాథలు వింటూ ఉండాలి. వేయేటికి ఇంక 1000 మాటలు ఎందుకని చెప్పేసి తను కంక్లూజన్ చెప్పేస్తాడు ప్రహ్లాదుడు. అప్పుడు చెప్పిన తర్వాత ఏం జరుగుతుందో తను వచ్చే ప్రసంగంలో తెలుసుకుందాం. 1 నిమిషం ధ్యానం చేసి మనం